బచ్చాగా ఉన్నప్పుడు గోళీలు ఆడుకుంటా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా. మీ నాన్న కంటే ముందే నేను ముఖ్యమంత్రి అయ్యా. ఒకసారి చరిత్ర తిరగరాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి అయిందంటే అది తెలుగుదేశం హయాంలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే 8 సార్లు డిఎస్సీ పెట్టాను. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 3 సార్లు పెట్టాడు. తెలుగుదేశం హయాంలో 11 సార్లు డిఎస్సీలు పెట్టాం. నేను అడుగుతున్నా, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు దిక్కుమాలోడివి, ఎన్నిసార్లు డిఎస్సీలు పెట్టాడు తమ్ముళ్ళు? మళ్ళా ఊరూరు తిరిగి మా తమ్ముడు చెబుతున్నాడు గుండు 0. ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయా? 5 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి నేను ఇది చేశానని చెప్పాలా లేదా? చేశాడు. ఏం చేశాడంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి 5,000 జీతం. ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన 3 మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అని అంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.